Modular kitchen wardrobe, TV units, fall ceiling, color painting, office interiors, full waterproof, flexible budget లో డిజైన్ చేస్తాం. కాల్ లివింగ్ ఇంటీరియర్. వైష్ణవి గత 15 రోజుల నుంచి కింద చనిపోయినటువంటి విషయం తెలుసుకొని యూట్యూబ్ ఫాలోవర్స్ అటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించడానికి వాళ్ళ ఒక బాధని, ఆ తల్లి చనిపోయింది, అమ్మాయి చనిపోయింది, మేము ఆమె యొక్క యూట్యూబర్స్ మేము చూస్తాం, యూట్యూబ్లో మేము ఆమె ఫాలోవర్స్ము, ఆమె బాధను తట్టుకోలేక చూడాలని, వాళ్ళ ఇంటికి వాళ్ళని పరామర్శించాలని, అడగాలని, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చెప్పి వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ అమ్మాయి వాళ్ళు ఎలా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తారు మరి తెలుసుకుందాం మనం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు సార్ అంత దూరంకి వెళ్ళి వచ్చారు కదా. అవును సార్. మరి మీ సానుభూతి మీరు ఎలా చెప్తారు? వాస్తవంగా సార్ నాకు తెలిసింది ఏంటంటే, ఆ రోజు ఆమె మర్డర్ జరిగిన తర్వాత తెల్లారి రోజు మేము ఫోన్లో చూసి అసలు ఏం జరిగింది, అసలు ఏ ఊరు అంటే పక్కన మాదాపూర్, మాకు వాళ్ళ మండలి వేరు కానీ మాది ఇబ్రాహీంపట్నం మండలి ఇక్కడ. కానీ ఇంత క్రూరంగా ఇటువంటి మనుషులు ఉన్నారా ఇంకా సమాజంలో? పాపం చేసుకున్న 8-10 నెలలకే భర్త అనేటోడు డబ్బు కోసం, ఒక కట్నం కోసమే కదా, ఒక ప్రెగ్నెంట్ అంటే ఫస్ట్ నీ భార్యను చంపుకుంటున్నావు, నీ బిడ్డను చంపుకుంటున్నావు అనే బాధ లేదు. సమాజం ఎటుపోతుంది ఈ బాధ మాకు. అది నాకు కూడా పిల్లలు ఉన్నారు, సేమ్ వైష్ణవ్ అంత కూతురుంది నాకు. ఆ బాధ నేను గత 15 రోజుల నుంచి ఫోన్లో చూసుకుంటూ, రోజు డైలీ ఇంటి దగ్గర ఇంటికాడ నేను ఏడ్చుకుంటూ ఉంటే మా వాళ్ళు బాధపడుతున్నారు. అరే ఏమైంది, ఎందుకు ఏడుతున్నావు అంటే, ఆ అమ్మాయి అనిపోయింది పాపం అక్కడ, కానీ నా బిడ్డ అనిపోయినంత బాధ. అరే ఈ బాధ మనకు అందరిది, అంటే నా ఒక్కొంది కాదు. కానీ నాకు తెలిసి హరిబాబు అనేటివన్నీ వెంటనే గవర్నమెంట్ ఈ రూల్స్ కాదు, ఇవన్నీ తప్పు. ఏంటంటే అటువంటివన్నీ ఇంతకుముందు హైదరాబాద్లో ఒక అమ్మాయిని చంపేస్తే సజ్జనర్ గారు ఎస్పీ అయిన డిఎస్పీ షూటెడ్ ఆర్డర్ చంపేయాలి అంతే. ఈమెను ఎందుకు చంపిండు? డబ్బు కోసమే కదా. అటువంటివన్నీ మనం ఇంకా చదువుకుంటుంది జైళ్ళల్లో. ఏంటంటే తొందరగా చంపేసి ఉరిశిక్ష చేస్తారా, అయితే ఎన్కౌంటర్ చేస్తారా, చేసేసి సమాజానికి మాత్రం మంచి మెసేజ్ ఇవ్వాలా. నాకు ఒక బిడ్డ తిరిగామే, నాకు అంటే మామూలు బాధ కాదు సార్. 15 రోజుల నుంచి నేను నాకేమో నా చెల్లె అనిపోయిందా లేకపోతే నా బిడ్డ అనిపోయిందా అనే బాధతోటి వచ్చిన ఇవాళ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన. ఇటువంటి ఈ రోజులల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పట్టించుకొని దీన్ని 100% హరిబాబును మాత్రం ఎన్కౌంటరా లేదా ఉరి తీస్తారా, ఏం చేస్తారా, ఇవి మాత్రం చేయాలా. సమాజం మాత్రం ఇవి కోల్పోతున్నాయి. ఒక ఆడబిడ్డను చంపారు, ఆ వాడికి ఎక్కడ హక్కు ఉంది? వానెందుకు చంపేయద్దు? అటువంటి వాడిని ఇంకా జైల్లో పెట్టి ఇంకా సాధుడు ఎందుకు? ఇంకా అదే అరే వాడైన పేరేందో కానీ. సార్ చెప్పండి, ఇప్పుడు మీది ఏ గ్రామము? మాది తిమ్మాపూర్ సార్. మాది తిమ్మాపూర్, మాది ఇబ్రాహీంపట్నం మండలం. నా పేరు కాట్పల్లి రాజరెడ్డి. ఏం చేస్తారు సార్? రైతు కుటుంబం. కానీ నాకు ఒక ఆవేదన, ఇటువంటి ఆవేదన నుంచి వచ్చిన కాబట్టి, అంటే నేను ఎన్నో చూసినాం. పాపం ఈమె యూట్యూబ్లో చూస్తాం, ఆమె పేరేంది వైషమ్మ అని వాళ్ళు పాట పాడితే వాళ్ళ బాధ చూస్తే 15 రోజుల నుంచి నేను ఏడ్చిన. మా ఇంటి దగ్గర నేను ఏడ్చుకుంటున్నా. అరే ఈ అమ్మాయి చనిపోయింది, ఈ అమ్మాయిని చంపే అధికారం వానికి ఎవడిచ్చిండు? వానికి కూడా చంపేయాలి కదా. దీనికి ఇంకా ఈ చట్టాలు మాత్రం అయితే నా దగ్గర మన రాష్ట్రంలో తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటువంటి చట్టాలు కూడా వద్దు, తప్పే. మనిషిని చంపేసినప్పుడు వాని కూడా చంపేయాలి అంతే. గల్ఫ్లో ఎట్లయితుందో యుఏఈ, మన సౌదీ అరేబియా కానీ ఇంకెక్కడ దేశాలల్లో ఈ రకంగా అట్లుండదు, చంపేస్తారు. అటువంటి సమాజం రావాలా? ఇక్కడ ఈ చట్టం ఏంది? మన భారతదేశం పెద్ద దేశం, ఎందుకు చేతుల్లో తీసుకోవద్దు? తొందరగా హరిబాబును మాత్రం ఎన్కౌంటర్ చేస్తారా, చంపేస్తారా, ఏది ఉరి చేస్తారా, ఇవి మాత్రం 100% చేసి తొందరగా వాళ్ళ అమ్మకు న్యాయం చేయాలా, వాళ్ళ నాన్నకు న్యాయం చేయాలా. వాళ్ళ పాపం అన్నలు ఉన్నారు, 13 మంది అన్నలని నేను ఆ పాట పాడితే వాళ్ళు వింటే నాకు నా తలకాయ ఖరాబ్ అయింది. 13 మంది అన్నలమ్మ పాపం. వాళ్ళ వదినమ్మ ఏంది, వాళ్ళ అమ్మమ్మ ఏంది సార్? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది? ఈ చట్టం ఏంది? ఎటు పోతుంది సమాజం? పోలీసులు కూడా దీన్ని మాత్రం ఇప్పుడు ఏదైతే ఉందో తీవ్రంగా
వారిని ఏదైతే చట్టాలు ఉన్నాయో కఠినమైన చట్టాలని అమలుపరిచి మరి దోషిని శిక్షించాలి. ఎటువంటి పరిస్థితుల్లో పడ్డా ఆయనని క్షమించకూడదు అని చెప్పి ఇక్కడ ఆ అమ్మాయి యొక్క యూట్యూబర్ ఫాలోవర్స్ వచ్చి మరి ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి మరి పరామర్శిస్తున్నారు. మరి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ బాధ కూడా వర్ణాతీతం ఉంది. వాళ్ళు ఈరోజు 15 రోజుల నుంచి మేము కూడా ఇంట్లో ఆ అమ్మాయి యూట్యూబ్లో చూసుకొని ఏడుస్తున్నాము, మాకంతా బాధగా ఉంది, మరి తల్లిదండ్రులు ఇంత బాధపడుతున్నారని చెప్పి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు.